భారతదేశం పాకిస్తాన్ మీద చేపట్టినటువంటి మిషన్కి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెడితే అటు పక్కన పాకిస్తాన్ భారత్ మీద ప్రారంభించిన ప్రతిదాడులకి ఆపరేషన్ బుర్రియన్ ఉల్ మర్సూస్ అని పేరు పెట్టింది. ఇదే సందర్భంలో వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్ బేస్లు రావల్సిండి, రఫిక్ ఎయిర్ బేస్, చోర్కోట్, మురిద్ ఎయిర్ బేస్, చక్వాల్ ఎయిర్ బేస్లకి భారీ నష్టం జరిగింది. వరుసబెట్టి విరుచుకుపడుతున్నటువంటి భారత దళాలు ఒక్కసారిగా వెళ్ళటం, దాడి చేయటం, ధ్వంసం చేయటం, డ్రోన్లతో కొడుతున్నారు, మిస్సైల్స్తో కొడుతున్నారు, హేమర్స్ వాడుతున్నారు. వరుసబెట్టి వాడుతున్నటువంటి ఈ దెబ్బకి బిత్తరపోవడం పాకిస్తాన్ వంతవుతోంది. లేపి తన్నించుకున్నట్టయింది. పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దాడితో అది కేవలం భారతదేశం డ్రమటైజ్ చేసుకుంటుంది, ఏదో చర్యలు తీసుకుంటున్నాం అనుకుంటుంది, అంతకు మించి ఏముండదు అనుకుంటే ఉగ్రవాద దాడి కాస్త పెను యుద్ధానికి దారి తీస్తుందని చెప్పి పాకిస్తాన్ ప్రజలు కూడా భావించలేదు. ఏ సర్జికల్ స్ట్రైక్స్ 1, 2 లాగా ఏదో ఒక ఉగ్రవాద శిబిరం మీద దాడి చేస్తే వాడు చేస్తే ఇంకో 10 మంది ఉగ్రవాదులను తయారు చేయొచ్చు అనుకున్నటువంటి ధైర్యంతో ఉన్నారు. కానీ ఇప్పుడు తగులుతున్నటువంటి ఒక్కొక్క దెబ్బ వణుకు పుట్టిస్తోంది. లాహోర్లో పేలుళ్ళు వినబడుతున్నాయి. రావల్సిండిలో అల్లల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. ఎయిర్ బేసుల మీద దాడి జరిగిందని పాకిస్తాన్ ఒప్పుకున్న పరిస్థితి. ఓవరాల్గా పాకిస్తాన్ వణుకుతోంది. బట్ ఈ మాట వింటే మన దేశంలోని కొంతమంది మిత్రులకి మాత్రం నచ్చటం లేదు. అబ్బెబ్బే ఇవన్నీ ఫేక్ న్యూస్ అంటారు. అది వాళ్ళ కర్మకు వదిలేద్దాం.